వారి కుటుంబ సభ్యులకే కాదు ఆ సంస్థ కావచ్చు లేదా వారి అభిమానులు కూడా తీవ్రంగా కలించి వేస్తున్నటువంటి అంశంగా మాత్రం మనం చెప్పవచ్చు. అండ్ శ్రీహరి, ఎంతో కొన్ని వేల మంది కళాకారులు కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు సంస్థల నుంచే వచ్చారు. వాళ్ళ తొలి అడుగు ఈనాడు సంస్థల నుంచే పడింది అని చెప్పి ఎంతమందిని అడిగినా ఇదే మాట చెప్తారు. సో ఒక్క తెలుగు భాషలోనే కాదు, కొన్ని చాలా భాషల్లోనూ ఈనాడు సంస్థలు ఉండడం జరిగింది. సో కొన్ని వేల మందికి ఆయన ఉపాధి కల్పించడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా చివరిసారిగా చూడడానికి వస్తారు, ప్రముఖులు కూడా వస్తారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు కానివ్వండి, వీటికి సంబంధించి ఏం చెప్తారు? సో రామోజీ ఫిలిం సిటీలోనే రామోజీరావు గారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. సో అక్కడే కుటుంబ సభ్యులు సంబంధించి కూడా మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనకు సమాచారం అందుతోంది. అందుకోసమనే సో ప్రస్తుతం వారి నివాసం కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉంది. సో అక్కడే మొత్తం అక్కడి నుంచే కార్యకలాపాలు కూడా జరిగేటివి కాబట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా ఆయన యొక్క ఏదైతే అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అధికారికంగా ధృవీకరించాయి. ఇక రామోజీరావు యొక్క భౌతిక కాయాన్ని సందర్శించేందుకు, ఆయనకు నివాళులు అర్పించేందుకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా చేరుకోబోతున్నారు ఫిలిం సిటీకి. సో దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోలీస్ శాఖకు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అక్కడ సెక్యూరిటీ పరమైనటువంటి సమస్యలు ఇలాంటివన్నీ రాకుండా ముందస్తుగా పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. సో ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా చేసేటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. సో అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, అనేక రంగాల ప్రముఖులు కూడా ఖచ్చితంగా రాజకీయ రంగాల ప్రముఖులు రానున్నారు. వారితో పాటు సినీ రంగ ప్రముఖులు, అలానే వ్యాపార దిగ్గజాలైనటువంటి చాలా మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం వీరితో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈనాడు సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా తరలి రాబోతున్నారు. సో ఇప్పటికే చాలా మంది కూడా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ యూనిట్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా హైదరాబాద్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీలో దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే మనం చూసాం కొత్త తరానికి సంబంధించినటువంటి అటు జర్నలిస్టులు కావచ్చు, లేదా సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, అలానే సీరియల్స్ ద్వారా కూడా ఎంతో మంది నటీనటులు, కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి వారు మీరు అన్నట్లుగా యాంకర్స్ కావచ్చు, లేకపోతే టీవీ సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా కళాకారులు చాలా మంది కూడా ఈటీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తెరపైకి వచ్చి వాళ్ళు రాణిస్తున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. సో వీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి నివాళులు అర్పించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఇదే అంశం విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆయనకు చాలా ప్లాట్ఫామ్స్ పైన కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి